శశు 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 ఏమైంది? శశు 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 ఏమైంది? ఏమైంది? శశు ఏమైందో చెప్పు. ఏమైంది? శశు శశు పాపన్న కూడా చనిపోయాడు. మన మధ్య ఎందుకు ఈ పగ? మనకు తెలిసిందంతా ఒకే ఒక్కటి, దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం. ఈ బిజినెస్లన్నీ నువ్వే చూసుకో, కానీ ఆ గుణాన్ని ఏంటి శ్రీ, నీ పాపన్న చనిపోవడానికి నన్ను పక్క తీర్చుకుంటావు అనుకుంటే ఆఫర్తో వచ్చావేంటి? నాకు ఈ డీల్ ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. కానీ నేను ఒక పక్కా బిజినెస్ మ్యాన్ని. ఆ గుణ చావు మామూలుగా ఉండకూడదు. దానికి నేను గ్యారంటీ. సంబంధించిన అందరినీ చంపేస్తా. వాడితో పాటు ఉన్న శేషుని కూడా వేసేసాను. రే కర్ణ, చాలు ఆపు. గుణ వచ్చేంత వరకు వీడు ప్రాణాలతో ఉండాలి. గుణా! ఏయ్! శశు శశు నీకేం కాదు. శశు 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 నా కథ ముగిసింది. శశు ఇలా మాట్లాడుకు. శశు 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 ఏంటి గుణ, ఈలోపే ఒంటరి అయిపోయావు? నీకు కావలసిన వాళ్ళందరూ యమలోకానికి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎవరు తెలుసా? నా వాళ్ళ మీద చేపడితే నాకు టెంపర్ ఎక్కిపోద్ది. ఆ విషయం వదిలే. శేషు కథ అయిపోయింది. నెక్స్ట్ గోల్డెన్ పంటూర్. రెడీగా ఉండు. పంటర్ ఎక్కడమ్మా? గోల్డెన్ అన్న వచ్చి తీసుకువెళ్లారన్నయ్య. గోల్డెన్ వచ్చి తీసుకువెళ్ళాడా? ఏంటి గోల్డ్ ఇక్కడేమరా కొనబోతున్నావా? చెప్తా. గోల్డెన్, ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. గుణస్థానానికి నువ్వు రావాలంటే ఇంకో ఛాన్సే లేదు. పంటూని లేపేశాయి. గోల్డ్ వద్దు, గోల్డ్ వద్దు. చెప్పరా గోల్డెన్. ప్రాణాలకు భయపడి గరేజ్ లో దక్కున్నాను. నువ్వు కొంచెం త్వరగా రా. నువ్వెక్కడున్నావో అక్కడే ఉండి వస్తున్నాను. గుడా! నా కళ్ళ ముందే పొట్టను లేపేశారా కూడా. నేను వెంటుండి కూడా ఏం చేయలేకపోయారా కూడా. ఏడ్చి కోపాన్ని మాత్రం పోగొట్టుకోకో. ఈ పరిస్థితిని రప్పించిన వాళ్ళని ఒక్కడిని కూడా వదలకూడదు. మన దగ్గర దాగుడు మూతలాడే ఒక్కొక్కడిని వెతికి వాళ్ళని కనిపెట్టి అమ్మ చాముండేశ్వరికి మనం బలివ్వాలి. తెలిసిందా? ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళని ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకూడదురా కూడా. శ్రీ గుణ ఇక్కడి నుంచి బయలుదేరాడు. వాడొచ్చే వేగానికి మీ వాళ్ళల్లో ఎవ్వరూ బ్రతకరు. జాగ్రత్త.
గుణ గుణ ఈ ఆవేశం ఆత్రం ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్ని ప్రారంభించిందే మీ నాన్న. వీటిని మార్చడం కుదరదు గుణ. నువ్వు సందర్భం కోసం ఎదురు చూస్తున్నావు, కానీ సమయం దాటిపోయిందే. నువ్వు మ్యాంగోని లేపేసినందుకు శేషుని వేసేసాం, దీన్ని లేపేసినందుకు పంటూరు, తర్వాత పాపాన్ని లేపేసినందుకు నువ్వే చెప్పు, ఎవరిని వేద్దాం? అదేంటో నేను చెప్తాను శ్రీ. ఒకటి, నీకు ప్రాణం పోసిన మీ అమ్మ. రెండోది, నువ్వు ఆశపడిన నీ ప్రియురాలు. ఆప్షన్ నీకే ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఛాన్స్ అంటూ ఉండదు. చాయిస్ మాత్రం నువ్వు నిర్ణయించు. ఈ ఆట ఇక్కడతో ఒక నిర్ణయానికి వస్తోంది. ఇక నీకు ఉన్న ఒకే ఒక దారి ఇది మాత్రమే. పాపాణాన్ని చంపిన దానికి బదులుగా నీకు నచ్చిన వాళ్ళని నువ్వు బలి ఇచ్చావంటే అన్ని సమస్యలు ముగింపుకొస్తుంది. ఇక నువ్వు తీసుకున్న నా సరుకుల్ని నా దగ్గర ఇచ్చేసావంటే మిగతా వాళ్ళు ఇక నువ్వు ప్రాణాలతో మిగులుతారు, లేదా నీ కళ్ళారా నీ అమ్మగారి చావని నువ్వు చూస్తావు. గుణ, నీ ఇంటికి నేను ఒక గెస్ట్గానే వెళ్తాను. అలాగే నేను గెస్ట్లా బయటికి రావాలనుకుంటే నువ్వు నా సరుకుల్ని నా దగ్గర అప్పగించాలి. అతిథి దేవో భవ.